హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే సెప్టెంబర్ 12వ తారీఖు. ఈరోజు అయితే మనం కరీంనగర్ రావడం జరిగిందండి. మా కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లోనే ఈరోజు అయితే మరొక వెల్ మెయింటైన్డ్ వెహికల్, ఎర్టిగా వెహికల్ వైట్ కలర్లో రేర్గా దొరుకుతున్నాయి. ఇది కూడా లేటెస్ట్ మోడల్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది మీ ముందుకు. ఇది 1.5 డీజిల్ ఇంజన్ చూసుకోవచ్చు. మంచి డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి, ఫోగ్ ల్యాంప్స్ కానీ, దానికి ఎక్స్ట్రా ల్యాంపింగ్స్ కానీ, ప్రొజెక్టర్ ల్యాంప్స్ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదైతే 19 మోడల్ 20 రిజిస్ట్రేషన్. ఇదైతే కరీంనగర్లో అవైలబుల్లో ఉంది. 2019 మోడల్ 20 రిజిస్ట్రేషన్. కిలోమీటర్ల పరంగా చూసుకున్నట్టయితే 1,60,000 చిల్లర కిలోమీటర్లు తిరిగిందండి. వెహికల్ ఇంజన్ అయితే బ్రహ్మాండంగా ఉంది, సైలెంట్గా ఉంది. మీరు వచ్చి లైవ్లో చెక్ చేయొచ్చు. మనకైతే దీనికి మంచి కంపెనీ ఫిట్టెడ్ అలాయ్ వీల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూడొచ్చు, మంచి బ్లాక్ అలాయ్ వీల్స్, షోరూమ్తో వచ్చిన అలాయ్ వీల్స్. ఇంకా వెహికల్కి ఇప్పటి వరకు అయితే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ జరగలేదు. మైనర్గా చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫెండర్, ఇది వచ్చేసి డోరు, మనకు సైడ్ ఇండికేటర్ కూడా అవైలబుల్లో ఉంది. లేటెస్ట్ మోడల్ కాబట్టి రన్నింగ్ బోర్డు కూడా చాలా నీట్గా ఉంది. వెనకాల డోర్కు చిన్న స్క్రాచ్ ఉందండి. మనకి క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. ఓవరాల్గా అయితే మేజర్గా ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అయితే అవసరం లేదండి వెహికల్కి అయితే. చూసుకోవచ్చు. ఇదైతే ఖమ్మం పాసింగ్ వెహికల్ ఉండే మన కరీంనగర్ మిత్రులు దీన్ని కొనుక్కోవడం జరిగింది. ఇదైతే రెండో ఓనర్ అండి వెహికల్. మనకైతే ఫైనాన్స్ అయితే దీని మీద వెహికల్లో మీద ఫైనాన్స్ అయితే ఉంది. అది కూడా క్లియర్ చేపిచ్చే ఇస్తారు. ఏదైనా కూడా ఓనర్ వాళ్ళతో మీకు లైవ్లో మాట్లాడించడం జరుగుతుందండి. ఇది లేటెస్ట్ మోడల్ వెహికల్, ఎర్టిగా 19 మోడల్ 20 రిజిస్ట్రేషన్. చూసుకోవచ్చు. వెనకాల రిఫ్లెక్టర్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయో, టైల్ ల్యాంప్కి కూడా డిజైనింగ్ గార్నిష్, వెనక బానెట్కి కూడా గార్నిష్, మనకి వెనకాల స్పైలర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్కి అయితే. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఈ వెహికల్కి లేనిది అంటూ లేదండి. చూసుకోవచ్చు. బ్యాక్ రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది. సెన్సార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నెంబర్ కూడా 0117 టోటల్ 9. అందరు చాలామంది ట్యాక్సీకి కానీ అటు కానీ ఇటు కానీ 9 రావాలని కోరుకుంటారు. అదేవిధంగా వెహికల్ కూడా 9 నెంబర్ అయితే అవైలబుల్లో ఉంది. మనకు డిక్కీ షాకర్ కూడా ఎలాంటి లూజ్ లేదు, పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉన్నాయి. బానెట్ కూడా, డిక్కీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెహికల్ అన్నప్పుడు మైనర్ చిన్న చిన్న గీతలు ఇక కామన్ అండి. వెహికల్ అన్నప్పుడు తిరుగుతూనే ఉంటుంది, చిన్న చిన్నగా ఆడిగా గీతలు పడుతూనే ఉంటాయి. అంతమించి మేజర్ ఇష్యూ అయితే లేదు. వెహికల్ చూసుకున్నట్టయితే చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు బూట్ ప్లేస్, చిన్న ఎర్టిగా ఇక్కడ బూట్ ఇవ్వడం జరిగిందండి. 7 సీటర్ ఫ్యామిలీకైనా, మనకైతే ఎవరికైనా బాడుగల పర్పస్, కిరాయిల పర్పస్ అయినా కూడా వెహికల్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేటెస్ట్ మోడల్ అనేది రేర్గా దొరుకుతున్నాయి. అప్పుడు షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైజ్లో దొరుకుతున్నాయి లేటెస్ట్ మోడల్ వెహికల్స్. ఇంకా దినదినం ఎర్టిగాల రేట్, ఎందుకంటే పెట్రోల్లో ఫెయిల్ అయిపోయినాయి, పెట్రోల్ సిఎన్జిలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయినాయి. కాబట్టి డీజిల్ వెహికల్కి దినదినం డిమాండ్ అనేది పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదండి. మనం ఢిల్లీలో కూడా ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం కొన్న వెహికల్ అదే ప్రైజ్లో ఇప్పుడు కొనలేకపోతున్నాం. అంటే ఆ విధంగా డిమాండ్ అనేది ఆ విధంగా పెరిగిపోతుంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక మనం లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కానివ్వండి, అలాయ్ వీల్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకైతే రూఫ్ అయితే చిన్న చిన్న మైనర్గా క్యారల్ పెట్టినప్పుడు ఉన్న లైట్ డెంట్, అది అంతమించి అయితే వేరే ఓవరాల్గా ఎలాంటి డెంట్ అయితే లేదు. ఇక చిన్నగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే చిన్నగా డోర్ కింద వాటర్ ఆగిన ప్లేస్లో చిన్నగా రస్ట్ ఉంది. టోటల్ జెన్యున్ వెహికల్ ఇది, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీరు ఎవరితోనైనా చెక్ చేయించుకోవచ్చు, ఏ షోరూమ్ అయినా వెళ్ళి తీసుకోవచ్చు అండి. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. చూసుకోవచ్చు. మనకైతే లెఫ్ట్ సైడ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఎవరికైనా ఇంకా దీనికి వెహికల్కి ఫోటోలు కావాలనుకున్నా కూడా మనం ఫోటోలు అయితే షేర్ చేయడం జరుగుతుందండి. దీన్ని 360 డిగ్రీస్లో చూపెడుతున్నా చూడవచ్చు వెహికల్ని. ప్రతి యాంగిల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక కరీంనగర్ డ్యామ్ అనేది చూసుకున్నట్టయితే నిండు కుండలు అయిపోయింది. ఇక రేపో ఎల్లుండో గేట్లు ఎత్తుతారని అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక ఇన్ఫ్లో తగ్గింది కొంచెం. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ వరకు నీళ్ళు మళ్ళీ ఎప్పుడు చూస్తామేమో. ఇది లోయర్ మ్యానేర్ డ్యామ్, ఆకాశాలకు ఆనుకొని ఉన్నట్టుగా ఉంటుంది కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో. ఎవరైనా కరీంనగర్ వచ్చిన వాళ్ళు అట్లా డ్యామ్ సైడ్ వచ్చి సేద తీరిపోతుంటారు. ఇప్పుడైతే 2 రోజులలో ఎత్తే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, కానీ మనకైతే తెలియదు. ఇక ఇదైతే వెహికల్ స్టోరీ అండి. మీకు ఎవరైనా కూడా కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది. మనమైతే ఓనర్ వాళ్ళ నెంబర్ అయితే ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ కోసమే ఫోన్ చేయండి ఓనర్ వాళ్ళకి. ప్రైస్ విషయానికి వస్తే
ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 10,80,000 రూపాయలు చెప్తున్నారు. మీరు వచ్చి లైవ్లో మాట్లాడితే కొంచెం బార్గెనింగ్ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో అవైలబుల్లో ఉంటుంది. కరీంనగర్ అనేది తెలంగాణలో ఒక జిల్లా, ఒక ఫేమస్ జిల్లా అండి. మీరు ఎవరైనా కూడా లైవ్లో వెహికల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసిండు. అంటే ఓనర్ రెండో అయినా కూడా డ్రైవింగ్ మాత్రం ఇక్కడ రెండో ఓనర్ మాత్రం సింగిల్ హ్యాండ్ వాళ్ళ ఫ్యామిలీ పర్పస్ కోసం వెహికల్ని దింపడం జరిగిందండి. ఇది చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ వ్యూ మొత్తం చూపెట్టినాను. ఇక మీకు ఇంటీరియర్ వ్యూ చూపెడతా చూడొచ్చు. ఇక ఈ వెహికల్ మనం ఇంటీరియర్ వ్యూ చూసినట్టయితే చూడొచ్చు. ఇవి వచ్చేసి డోరు, డ్రైవర్ సైడ్ డోరు మనకైతే పర్ఫెక్ట్గా ఉంది. మనం చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మనకు ఎలక్ట్రానిక్ మిర్రర్స్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మిర్రర్స్ని. ఇక కీస్ విషయానికి వస్తే 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయండి. 2 కూడా వర్కింగ్లో ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇగ్నిషన్ ఆన్ చేయడం జరిగింది. మనం ఇది క్లచ్ స్టార్ట్ చేసి చూపెడతాను. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్కి అయితే చూసుకోవచ్చు. బ్లూటూత్ మోడ్ కానీ ఫోన్ కనెక్టింగ్ కానీ మనకైతే ఆండ్రాయిడ్ అయితే మంచి ఆండ్రాయిడ్ అయితే అవైలబుల్లో ఉంది. డాష్ బోర్డ్ కూడా కొంచెం సూర్యరశ్మి వల్ల మీకు సరిగా కనబడతలేదు అనుకుంటున్నా. డాష్ బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. లాంగ్ లెంత్లో చూపెడుతున్నా చూడొచ్చు. డాష్ బోర్డ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. మనకి SHVS కాబట్టి మంచి SHVS కూడా వర్కింగ్లో ఉంది. సీట్ కవర్లు చూడొచ్చు. ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అనేది కొంచెం స్క్రాచ్ ఉంది. అంతకుమించి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ బ్లోయర్లు మొత్తం సెంట్రల్ ఏసీ బ్లోయర్లు మొత్తం ఫుల్ చిల్డ్ అయిపోతున్నాయి. మనకైతే ఇక్కడ ఇంటీరియర్ వ్యూ చూస్తేనే తెలిసిపోతుంది వెహికల్ ఏ విధంగా నడిచింది, ఏ విధంగా డ్రైవ్ అయింది అనేది. 2 ఎయిర్ బ్యాగ్స్, మనకి ఏసీ, మనకు బ్లోయర్ ఫంక్షన్స్ చూడొచ్చు. మనం ఒకసారి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూసుకోవచ్చు. మనకు RPM అనేది 900, 800, 700 వరకే ఉంటుంది చూడొచ్చు. క్లచ్ ఫంక్షన్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. గేర్ షిఫ్టింగ్ అనేది చూసుకోవచ్చు. మనకు ఏసీ ఆన్ చేస్తున్నాం. వెహికల్ మీద కూడా ఎలాంటి ఓవర్లోడ్ వల్లేదు. మనకు సైడు మనకైతే లైటింగ్స్ కూడా ఎక్స్ట్రా. ఈ అన్న వాళ్ళకి వచ్చేసి కొంచెం మాడిఫై చేయించుకొని సమాజంలో తిరగాలి, వెహికల్ అది బాగుండాలనే ఉద్దేశంతో ఇలా అన్ని ఐటమ్స్ కూడా మాడిఫై చేయించుకోవడం జరిగింది. ఇది రూఫ్ లైనింగ్ చూడొచ్చు. రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ సీటింగ్. ఇవి ఏసీ, సెంట్రల్ ఏసీకి సంబంధించి ప్రతిదీ కూడా అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే హనుమాన్ భక్తుడు అన్న వాళ్ళు వచ్చేసి దానికి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇక మనకు మ్యూజిక్ ప్లేయర్ కూడా మంచి కంపెనీకి సంబంధించిందేనండి. మ్యూజిక్ ప్లేయర్ కూడా ఇది కూడా పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉంది. ఇక ఏసీ మనకైతే చూసుకోవచ్చు. ఫంక్షన్స్ కూడా ప్రతిదీ కూడా ఓకే ఉంది. ఎందుకంటే ఇది 10 లక్షల పైన వెహికల్ కాబట్టి మీకైతే ఏదున్నా మళ్ళీ దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి క్లియర్గా మనం ఇందులో చూపించడం జరుగుతుంది. మనం ఏసీ వేసిన తర్వాత కూడా మనకైతే RPM 1 దాటతలేదు చూడొచ్చు. RPM 1 వరకు వెహికల్ ఏం కదండి. ఐడిల్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అంతే, అంతమించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి మీకు మన మేనర్ డ్యామ్ మీద డ్రైవ్ చేసి వస్తాను. చిన్న ట్రయల్ ఆల్రెడీ చూసినా కానీ మీకు చూపెట్టే ప్రయత్నం. మన మిత్రులు అలా కూర్చున్నారు, అది మన వెహికలే. ఇక చూసుకోవచ్చు. డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు. క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది, స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది, సస్పెన్షన్ ఓకే ఉంది, బ్రేక్ ఫంక్షన్ ఓకే ఉంది, ఇంజన్ ఫంక్షన్ ఎక్సలెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ అండి. ఇది 2019 మోడల్ డీజిల్ ఇంజన్ 1.5 మనకు తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. ఓనర్ వాళ్ళు చెప్తున్న ఫైనల్ ప్రైస్ 10,80,000 అని చెప్తున్నారు. కొంచెం బార్గెనింగ్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఇంజన్ వ్యూ కూడా చూపెడతాను చూసుకోవచ్చండి. ఏసీ రన్నింగ్లో ఉంది. ఇంజన్ వ్యూ మనకైతే ఇంజన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఇంజన్ కూడా ఎక్కడ వైబ్రేషన్ కావట్లేదు. ఏసీ ఫ్యాన్ రన్నింగ్లో ఉంది. ఏసీకి సంబంధించి రేడియేటర్ ఫ్యాన్ రన్నింగ్లో ఉంది. ఇంజన్ కూల్ కావడానికి ఇది వచ్చేసి మనకైతే కూలెంట్ బాక్స్. బ్యాటరీ కూడా మనకు 2 ఇయర్స్ వారంటీతో ఉంది. అప్రాన్ లెగ్గులు, అప్రాన్లు, బానెట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెహికల్కి అయితే చూసుకోవచ్చు. మనకు ఫోగ్ ల్యాంప్స్ కూడా మంచి డిజైన్తో ఉన్నాయి మీకు. ఎందుకంటే చాలామంది లేటెస్ట్ వెహికల్ అడుగుతున్నారు కాబట్టి మిత్రుల కోసం మనమైతే
ఇది ఇంత లెంత్గా వీడియో తీయడం జరుగుతుంది. ఇది వెహికల్ స్టోరీ అండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళొకసారి చెప్తున్నా వెహికల్ డీటెయిల్స్. మన వచ్చేసి ఎస్ఎస్ కార్ బజార్, మన హుస్నాబాద్లో ఆఫీస్ ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మన వచ్చేసి ఢిల్లీలో పోచమ్మ కార్స్గా ఉంది. మన ఢిల్లీలో ఫర్మ్ రిజిస్ట్రేషనేనండి, తెలంగాణలో కూడా ఫర్మ్ రిజిస్ట్రేషనే. మనం ఎందుకంటే ఎక్కడో వెళ్ళి సుదూర ప్రాంతాల నుంచి మనం ఎన్నో రకాల వెహికల్స్ని నిద్ర అనక, ఎండనక, వాననక, చలనక, పగలనక, తిని అన్ని విధాలుగా కష్టపడి అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వస్తున్నాం. కాబట్టి ఆ పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి, గ్రామ దేవత పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని మనం పోచమ్మ కార్స్గా పెట్టుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. ఈ వెహికల్ ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ 10,80,000 రూపాయలు. డిస్క్రిప్షన్లో నా నెంబరే పెడుతున్నా, ఓనర్ అద్దంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ నాకు వేరే కాల్స్ వస్తాయి, నేను వేరే వర్క్లో ఉంటా అన్నా అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మనమైతే ఈ వెహికల్ని మీరు వచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి ఓనర్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఫైనాన్స్ సెటిల్మెంట్ చేసుకొని ఏది ఉన్నా కూడా క్లియర్గా మాట్లాడుకొని వెహికల్ని అయితే తీసుకోగలరు. ఇదైతే మనం మొట్టమొదటిసారి ఇది రెండో వెహికల్ పెడుతున్నాం. అంతకుముందు మానకొండూరు వెహికల్ పెట్టడం జరిగింది, లేటెస్ట్ మోడల్. ఇది రెండో వెహికల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. మీరు కూడా ప్రకృతిని ఆస్వాదించడానికి రండి, చూడండి దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలని. నమస్తే, జై హింద్.